రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, అదేవిధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూ సర్వేని నిర్వహిస్తుంది. అయితే ఇవాళ మనం ఐరాల మండలంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే గ్రామ సభలు అంటే అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు మొరంపల్లి గ్రామంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పి ఒక గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మనకు స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా ఈ భూ సమస్యలు అనేది ఇప్పటికీ కూడా ఒక కక్ష సాధింపు జరుగుతున్నాయి. అంటే కాలువలు గట్లు కాడ కావచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దీన్ని పరిష్కారం చేయడానికి అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కృషి చేస్తుంది. ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. సార్ ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఐరాల మండలం ఎంఆర్ఓ మహేష్ గారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది అసలుకి ఇప్పటి వరకు ఐరాల మండలంలో జరిగినటువంటి భూ సర్వేలు ఏంటి, ఎటువంటి సమస్యలు ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి? ఐరాల మండలంలో మొత్తం 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి. అందులో ఇప్పటి వరకు 8 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఇప్పుడు 9వ గ్రామంగా పుల్లూరులో పైలట్ ప్రాజెక్టు కింద పుల్లూరులో రీసర్వేస్ మొదలుపెట్టడం జరిగింది. అది జరుగుతూ ఉంది. తర్వాత రెండవ విడతగా మనకి మొరంపల్లి గ్రామంలో రీసర్వే స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకి ఈరోజు ఇక్కడ ప్రజలకందరికీ ఆ విషయాలు తెలియజేయడం కోసం రీసర్వే జరిగే పద్ధతులు ఇవన్నీ ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఒక గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీ మూలకంగా మీ ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏమంటే, ప్రజలు వాళ్ళ భూములకు సంబంధించిన దస్తావేజులు రికార్డులు ఏవైనా సరే వాటిని తీసుకొని రీసర్వే జరిగేదానికి ముందస్తుగానే 3-4 రోజుల ముందు నుంచినే ఏ సర్వే నెంబర్లో రీసర్వే జరుగుతుందనే విషయం వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. సో ఆ రోజు ఏ సర్వే నెంబర్లలో సర్వే జరుగుతుందో ఆ సర్వే నెంబర్లకు సంబంధించిన రైతులు వాళ్ళకు సంబంధించి హక్కుపత్రాలతో హాజరైనప్పుడు గట్ల మేరకు కొలతలు వేయడం, వాళ్ళ రికార్డులు పరిశీలించడం, ఎటువంటి పొరపాటు లేకుండా వాళ్ళకి రావాల్సిన విస్తీర్ణాలు మొత్తం నమోదు చేయడం సక్రమంగా జరుగుతుంది, పద్ధతిగా ఉంటుంది. ఒకవేళ రైతులు కనుక హాజరు కాలేకపోతే ఆ పొలానికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడము, లేదు 4-5 మంది రైతులు హాజరు కావాల్సిన ఈ జాయింట్ పట్టాలకు సంబంధించిన భూములకు సంబంధించి అయితే 1-2 హాజరు కాకపోతే అవి పెండింగ్ పెట్టడము, ఇట్లాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఆ సర్వే నెంబర్లో జాయింట్లో పెట్టాలి, అది స్ప్లిట్టింగ్ చేయాలంటే మళ్ళీ వెనకాల ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఉండకుండా సర్వే జరిగే సమయంలోనే ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళ పనులు పక్కన పెట్టి ఆ 1 రోజు 2 రోజులు మాకు సహకరించి సర్వేకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని కోరుకుంటూ వాళ్ళకి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. సార్, సహజంగా ఇలాంటి సర్వే జరిగేటప్పుడు ప్రజలు అంటే ఏమేమి పాటించాలి? వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ, ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వానికి అంటే వాళ్ళకి భూములకు సంబంధించిన వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే అక్కడ ఏదైనా సరే కంప చెట్లు క్లియరెన్స్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నారు? ప్రజలకు ఏం గైడ్ చేస్తున్నారు? ఇప్పుడు మనం సర్వే చేస్తున్నది అత్యాధునికమైన రోవర్లతోనే చేస్తున్నామండి. సో ఆ రోవర్ తీసుకొని ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళాలంటే కూడా ఈ కంప చెట్లు బుష్ గ్రోత్ ఉండే దానివల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి అట్లాంటివి మాత్రమే క్లియర్ చేయమని చెప్పాము. ఈ రీసర్వే శాఖలో మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు ఇట్లాంటివన్నీ కొట్టకుండా ఈ ముళ్ళ చెట్లు, కంప చెట్లు మాత్రమే క్లియర్ చేయించమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రిజిస్టర్డ్ దస్తావేజులు లేకుండా కుటుంబ భాగ పరిష్కారాలు జరిగిండేవి, అసలు ఎటువంటి పత్రాలు లేకుండా ఉండే భూములకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రిజిస్టర్ పత్రాలు అయితే మనకు సమస్య ఉండదు, కానీ ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అసలు వాళ్ళు ఏదో పంచాయతీ ఖరారునామా రాసుకున్న పత్రాలు, ఇట్లాంటి వాటి మీకు సంబంధించి అయితే ఇప్పుడు ఒకరు ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేయడము, ఒకరు తక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేయడము, ఇట్లాంటివి గొడవలు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ దగ్గరున్న హక్కు పత్రాలు ఏవైతే ఉంటాయో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అన్ని హక్కు పత్రాలతోనూ హాజరుగమ్మని చెప్పాం. అది అందరూ వచ్చినప్పుడు మనం ఒక పీస్ఫుల్ మేనర్లో వాళ్ళని కూర్చొని పెట్టి డిస్కషన్స్ చేసి కూడా మనం ఈ సమస్యలు పరిష్కరించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా తప్పకుండా హాజరు కావాలని కోరడం జరిగిందండి. సార్, ఫైనల్గా చెప్పండి, భూ సర్వే చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా? అంటే ప్రజల నుంచి ఏదైనా సరే అంటే ఈ రకంగా కొలవడం లేదు, ఇట్లా ఆరోపణలు కానీ రకరకాల ఇబ్బందులు కానీ అటు ఏమైనా రావడం కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది వరకు మనకు సాంప్రదాయ పద్ధతుల్లో చైన్, టేపు ఇట్లాంటివి పెట్టి సర్వే చేసేవాళ్ళండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం రీసర్వే చేసే ముందే డ్రోన్తో మనం ఏరియల్ సర్వే చేస్తున్నాం. దానికి సంబంధించి మనకు మ్యాప్లు వస్తున్నాయి. ఆ మ్యాప్లలో ఎవరి అనుభవంలో ఉంది అనేది వాళ్ళ గట్ల మేరకు అనుభవం సంబంధించి స్కెచ్లన్నీ ఇమేజెస్ కూడా మనకు ఉన్నాయి. ఆ ఇమేజెస్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మనం రోవర్తో వెళ్తున్నాం.
రోవర్తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న ఆ, సాంకేతికతకు ఆధారంగా మనం ఏ సర్వే నెంబర్లో ఉన్నామో ఆ సర్వే నెంబర్లో రాళ్ళు ఎక్కడున్నాయి, హద్దులన్నీ కూడా మనకి ట్యాబ్లోనే కనిపిస్తుంది. సో ఇది అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది కాబట్టి ప్రజలకి అపోహలు ఏవైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలని చెప్పి ఈ విషయం కూడా చెప్పాం. రోవర్తో సర్వే చేస్తున్నాము. ఇందులో మీకు మైక్రో పాయింట్ వరకు ఆ, ఖచ్చితత్వం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ప్రకారం మనకి 1 ఎకరా విస్తీర్ణానికి 5%, 5 సెంట్ల వరకు మనకు ప్లస్ ఆర్ మైనస్ అలవెన్స్ ఉంటుంది, అలౌడ్ అది. సో అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మనం అది వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం వ్యత్యాసాలు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఆ పొలాన్ని రీసర్వే చేస్తాం. మళ్ళీ రెండోసారి మూడోసారి అయినా చేస్తాము. వాళ్లకు మనస్ఫూర్తిగా వాళ్ళు అంగీకరించేంత వరకు రీసర్వే చేస్తామని చెప్పాము. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇంకా అంటే మొత్తం ఐరాల మండలంలో కంప్లీట్ అవ్వాలంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం? నెక్స్ట్ ఇది మనకు 120 రోజుల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఒక టైం ఫ్రేమ్ పెట్టారండి. ఇందులో మనకి చాలా స్టేజెస్ ఉన్నాయి. గ్రౌండ్ ట్రూతింగ్ అని, గ్రౌండ్ వ్యాలిడేషన్ అని. అంటే మధ్యాహ్నం వరకు మనం ఫీల్డ్ పైకి వెళ్ళి ఆ సర్వే చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చొని ఈరోజు వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే చూసారో ఆ ఫీల్డ్ని వెక్టరైజేషన్ చేయించుకోవడము ఇట్లా ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 10-15 డేస్ ఇచ్చిన గడువు లోపలే పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తాం. సో మొత్తం మీద గ్రామ సభలు ఇప్పటికే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో కూడా అంటే ఎవరు కూడా అంటే ప్రజలు అధైర్యపడద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి భూ సర్వేకి సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే కొలిసిన సందర్భంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మరోసారి కూడా అధికారులని అంటే ఎంఆర్ఓ గారిని కావచ్చు లేదంటే అధికారులని సంప్రదించవచ్చు. దాన్ని మరోసారి కూడా కొలిచి దాని తర్వాత పరిష్కారం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే అంటే వాళ్ళ పొలాలకు సంబంధించి స్ట్రిక్ట్లీగా అధికారులు చెప్తుంది ఒకటే, అంటే అక్కడ కంప చెట్లు కానీ ఇట్లా చిన్న చిన్న చెట్లు మాత్రం తొలగించాలి. భారీ వృక్షాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపద కూడా ఉంటుంది అందులో. ఇలాంటివి ఏమైనా సరే తొలగిస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాంటి పనులు ఎవరు కూడా చేసి అనవసరమైన కేసుల్లో కూడా ఇరుక్కోకండి అంటూ కూడా ఎంఆర్ఓ మహేష్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, ఐరాల నుంచి.